హాయ్ దిస్ మహేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎడ్యుకేషన్ గురూజీ. ఫ్రెండ్స్, భారతదేశ రాష్ట్రపతిని ఏ విధంగా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలనేది ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చాలా న్యూ ట్రిక్ అండి, ఇది నేనే తయారు చేశాను. చూసినట్లయితే ఫ్రెండ్స్, ప్రతిరోజు మా ఛానల్ డైలీ డిఎస్సీ ప్రాసెస్ వీడియోస్, అదేవిధంగా ఏపీ టీచర్ జాబ్ ఆస్పిరెంట్స్ కోసం ఎడ్యుకేషన్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం అనేది ఉదయం 7:30 అందించడం జరుగుతుంది. మీకు ఆసక్తి ఉంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది చూసుకోండి. ఓకేనా? తప్పకుండా మీకు యూజ్ అవుతుంది. అదేవిధంగా మీరు మా యొక్క వీడియోస్ని ప్రతిరోజు మిస్ కాకుండా చూడాలంటే తప్పకుండా మీరు ఈ విధంగా చేయాలి. ఇక రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ని, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ని, అంతేకాకుండా పైన లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసే వీడియో కూడా మిస్ కారు. అదేవిధంగా షేర్ బటన్ ద్వారా యొక్క ప్రతి వీడియోని ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా మీరు ప్రతి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి గైస్. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఒక యూట్యూబర్ అయితే నా యొక్క కోర్స్ని మీ ఛానల్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. బట్ నా యొక్క ఛానల్ లింక్ని మీ డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా ఉంచాలి, లేకుంటే కాపీరైట్ వస్తుంది. ఎందుకంటే నేను ఇలాంటి కోర్స్ని చాలా కష్టపడి తయారు చేశాను. భారతదేశ ప్రధానమంత్రులను వరుస గుర్తుపెట్టుకోవడం ఎలా అనేది ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. దయచేసి ఆ వీడియోని కూడా చూడండి. కోచింగ్ సెంటర్స్ వెళ్లకుండా గవర్నమెంట్ జాబ్ సాధించాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే వీడియోని నేను రేపు అప్లోడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, నాకు 4 ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకేనా, నాకు 4 ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ యొక్క కోడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు బాగా ఈ యొక్క సెకండ్ నుంచి మీరు చివరి వరకు కంటిన్యూస్గా బాగా ఇచ్చేయండి. నాకు 4 ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకరు భాష, 2 ఫణి, 3 రామశంకర్ నారాయణ్, 4 ప్రతిభ. ఓకేనా, ఈ యొక్క లైన్ని మీరు కరెక్ట్గా గుర్తుంచుకోండి. భాష, ఫణి, రామశంకర్ నారాయణ్, ప్రతిభ. ఓకేనా, భాష, ఫణి, రామశంకర్ నారాయణ్, ప్రతిభ. వీళ్ళందరికీ కూడా కొన్ని ఇష్టాలు ఉన్నాయి. భాషకి జావా అంటే ఇష్టం. ఓకేనా, మా భాషకి జావా అంటే ఇష్టం. ఫణికి జైల్ అంటే ఇష్టం. వాడికి ఏంటో మరి తెలియదు, జైల్ అంటే వాడికి చాలా ఇష్టం అంట. రామశంకర్ నారాయణకి మాత్రం కలాం అంటే ఇష్టం. ఇది చాలా మంచోళ్ళండి. రామశంకర్ నారాయణకి కలాం అంటే ఇష్టం. ప్రతిభకు ప్రణబ్ కోవింద్ అంటే ఇష్టం. ఓకేనా, మా ప్రతిభకు ప్రణబ్ కోవింద్ అంటే చాలా ఇష్టం. ఈ ఇష్టాలు మీరు బాగా చూసినట్లయితే ఇక్కడ అంటే ఇష్టం ఉంది కదా, వీటన్నిటిని పక్కన పెట్టేద్దాం. ఓకే, భాషకి జావా, ఫణికి జైల్, రామశంకర్ నారాయణ్కి కలాం, ప్రతిభకు ప్రణబ్ కోవింద్ అంటే ఇష్టం. ఇదే ఫ్రెండ్స్ కోడ్ అనేది. భాషకి జావా, ఫణికి జైల్, రామశంకర్ నారాయణ్కి కలాం, ప్రతిభకు ప్రణబ్ కోవింద్ అంటే ఇష్టం. ఇదే కోడ్, మీరు బాగా గుర్తుంచుకోండి. ఓకేనా, సో చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇది ఒక కోడ్ అనేది ఇంకా చూసుకోవచ్చు. ఇది నా కాపీరైట్ కోడ్ అనేది. ఆ డిఎస్సి కోడ్ ట్రిక్స్ రాష్ట్రపతిని ఏ విధంగా గుర్తుంచుకోవాలనేది చేసాను. ఇది భాషకి జావా అంటే ఇష్టం, ఫణికి జైల్ అంటే ఇష్టం, రామశంకర్ నారాయణ్కి కలాం అంటే ఇష్టం, ప్రతిభకు ప్రణబ్ కోవింద్ అంటే ఇష్టం. ఇక్కడ అంటే ఇష్టం అని సున్నాలు పెట్టాను. వీటిని మీరు పక్కకు పెట్టండి. అంటే నేర్చుకునేటప్పుడు మీకు అర్థం కావాలి కాబట్టి అలా తయారు చేయడం జరిగింది నేను. ఇక్కడ అంటే ఇష్టం పక్కన పెడేస్తే ఇక్కడ మీకు ఒక లైన్ అనేది రావడం జరుగుతుంది. భాషకి జావా, ఫణికి జైల్, రామశంకర్ నారాయణ్కి కలాం, ప్రతిభకు ప్రణబ్ కోవింద్ అంటే ఇష్టం. ఓకేనా, ఇది మీరు బాగా ఐడెంటిఫై చేసుకోవాల్సిన అంశం అనమాట. ఇక్కడ మీరు ప్రతి లైన్ కనుక గమనించినట్లయితే కింద నేను డాట్స్ పెట్టాను, అంటే లైన్ అనేది గీయడం జరిగింది. ఓకేనా, ఈ లైన్ ఏం తెలియజేస్తుంది అంటే ఆ యొక్క కోడ్లో మన యొక్క రాష్ట్రపతులు ఎవరున్నారు అని తెలియజేస్తుంది అనమాట. తాత్కాలిక రాష్ట్రపతుల గురించి కాదు, మనం ఎవరైతే రెగ్యులర్గా బాగా చేసేవారో వారి గురించి. తాత్కాలిక రాష్ట్రపతులు అయితే ఉండరు. ఓకేనా, ఓకే, ఆ యొక్క కోడ్ని మీరు బాగా 2-3 సార్లు ఈ యొక్క వీడియోని విచ్ చేయండి. ఓకే, బాగా చూడండి. ఇక్కడ భాషలో బా అంటే బాబు రాజేంద్ర ప్రసాద్. ఓకేనా, బా అంటే బాబు రాజేంద్ర ప్రసాద్. ఓకే, తర్వాత సా అని ఉంది, అక్కడ సా ఉంది చూడండి, భాష, అందులో సా ఉంది. సా అంటే మన సర్వేపల్లి రాధాకృష్ణ. ఓకేనా, సర్వేపల్లి రాధాకృష్ణ. బా అంటే బాబు రాజేంద్ర ప్రసాద్, సా అంటే సర్వేపల్లి రాధాకృష్ణ. జా అంటే జావాలో జా అంటే జాకీర్ హుస్సేన్. ఓకేనా, జా అంటే జాకీర్ హుస్సేన్. వా అని ఉంది, వా అంటే వరాహ వెంకటగిరి. నేను చెప్పేటప్పుడు మీరు కూడా చెప్తూ ఉంటే మీకు బాగా వచ్చేస్తుంది సింపుల్గా. ఓకేనా, అతనే మనం వివి గిరి అని కూడా అంటాము. తర్వాత ఫా అంటే ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. ఓకే, నీ అంటే నీలం సంజీవ రెడ్డి. జైల్ అంటే జ్ఞాని జైల్ సింగ్. అక్కడ రామ్ అని ఉంది. ఇక్కడ రామ్ అంటే నేను ఆ కోడ్ సరిపోవాలి కాబట్టి నేను ఏం చేశానంటే ఇక్కడ రామ్ అంటే ఆర్ వెంకట్రామన్ అని రాసా. ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఎందుకు చేశానంటే ఇక్కడ రామ్ అనేది నాకు అవసరం. సో ఆర్ వెంకట్రామన్, అక్కడ రామ్ అని ఉంది, వెంకట్రామ్ అక్కడ ఉంది కాబట్టి రామ్ అనేది నేను రామ్ అని రాసుకున్నా. ఓకేనా, శంకర్ అని ఉంది. శంకర్ అంటే శంకర్ దయాల్ శర్మ. ఓకే, ఇది అడ్జస్ట్మెంట్ నేను ప్రధానమంత్రి కోడ్లో కూడా నేను చేశాను, అది ఒకసారి మీరు చూడండి. ఓకే, ఇక్కడ నారాయణ అంటే కేఆర్ నారాయణన్. మీరు కూడా బాగా చెప్పండి ఒకసారి.
కేఆర్ నారాయణ, కలాం అంటే అబ్దుల్ కలాం గారు మన సూపర్ హీరో, ప్రతిభ అంటే ప్రతిభా పాటిల్, ప్రణబ్ అంటే ప్రణబ్ ముఖర్జీ, కోవింద్ అంటే రామ్నాథ్ కోవింద్. ఇదే ఫ్రెండ్స్ లేటెస్ట్ ట్రిక్. మీరు ఏ బుక్లో తిరిగేసుకున్నా ఎంత పెద్ద మెటీరియల్ చూసుకున్నా సరే ఇలాంటి ట్రిక్స్ ఉండవు, కావాలంటే ట్రై చేసుకోండి. ఈ కోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీకు మంచి ఇంకా ఇన్ఫర్మేషన్ చాలా ఉన్నాయి కోర్స్ అనేవి. ఖాళీగా ఉన్నప్పుడు ప్రతిసారి నేను ఇలాంటి ట్రై చేస్తున్నా. మీకు వీడియోస్ పెట్టట్లేదంటే కేవలం నేను మీకోసం వర్క్ చేస్తున్నా అర్థం చేసుకోండి. ఎందుకంటే నా ఫ్రీ టైం అంతటిని ఎప్పుడో అందరికీ అంటే నేను ఇతరుల కోసం చేయడం అనేది వదిలేసాను. జస్ట్ ఒక యూట్యూబ్కి కేటాయించుకుంటున్నాను నా యొక్క ఫ్రీ టైం మొత్తం అంతనే. ఎందుకంటే ఇక్కడ చాలామంది నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు, సార్ ఎడ్యుకేషన్ పరంగా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని. సో అందుకే నా యొక్క ఫ్రీ టైం మొత్తాన్ని ఇలాగా కోర్స్ గురించి చాలా వర్క్ చేస్తున్నాను నేను. అందరికీ తెలిసిందే నా యొక్క సబ్స్క్రైబర్స్కి. సో టుమారో మనం 3000 సబ్స్క్రైబర్స్కి రీచ్ అయిపోతున్నాం. సో అడ్వాన్స్ హ్యాపీ దివాళీ గైస్. చాలా కంగ్రాట్స్ మీ అందరికీ కూడా. బాగా ఎంజాయ్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.